హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే ఒక ముఖ్యమైన విషయంతో అయితే మేము ముందుకు వచ్చాను. అది ఎంత ముఖ్యమైనది అనేది మీరే చెప్పాలి. మీకే వదిలేస్తున్నాను. అదైతే ఏమీ లేదండి. మనం కాళ్ళు చేతులు కనుముక్కు తీరు అన్ని అన్ని బాగుండి కూడా మాకు అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉంటామండి. అని మన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నానని అన్ని ఉండి కూడా మనం మానవ జన్మ ఎత్తి మనకి మాట్లాడే శక్తి ఉండి, వినగలిగే శక్తి ఉండి, చూసే ఆస్వాదించే మన మనసు ఉండి, కళ్ళుండి అన్ని ఉండి కూడా ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉండి చాలా బాధపడిపోతూ ఉంటామండి. కానీ అలా లేని వాళ్ళు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి. ఎప్పుడు కూడా మనం ఏదైనా డల్ అయినప్పుడు, స్లో అయినప్పుడు మనం ఒకటే అనుకోవాలండి, మనకు అది లేదు ఇది లేదు, పక్కవాడి కన్నా మనం చాలా పేదవాళ్ళం, వాళ్ళు గ్రాండ్ గా చాలా ఇదిగా బతుకుతున్నారు, ప్రతి విషయంలోనూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల హాలిడేస్ వచ్చేయంటే అలా వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి మాకు లేవు అని బాధపడేటప్పుడు ఒక్కసారి కూడు గూడు నీడ ఏమీ లేకుండా రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళ గురించి ఆలోచించామనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత గ్రేట్ అన్నది. ఎప్పుడు కూడా అలా ఆలోచించే శక్తి ఉంటేనే మనం హ్యాపీగా బతకగలం. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, మహిత మహిత అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నదండి. నాకు ఎడిటింగ్ అంత రాదండి, లేదంటే ఆ యూట్యూబ్ ఛానల్ కొంచెం చూపించి మీకు ఆ వీడియోలు కూడా చూపించి ఉండేదాన్ని. పాప 2 years బేబీ అండి, ఇప్పుడు 3వ పుట్టినరోజు అనుకుంటా చేసుకుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటుందండి పాప. కానీ పాపం తను పుట్టుకతోనే బ్లైండ్ అండి. వాళ్ళకి 5-6 months వరకు వాళ్ళ పేరెంట్స్కే తెలియలేదు. చిన్న పాప కదా, పిల్లలు అటు ఇటు చూస్తారని అనుకున్నారంట. తర్వాత సర్జరీ కూడా చేయించారండి. సర్జరీ కూడా చేయించినా కూడా పాపకి కంటి చూపు అయితే రాలేదు. వాళ్ళు ఒక ఛానల్ అయితే పెట్టారండి, మహిత యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి. ఈ రోజు వచ్చేసి ఆ మహిత బంగారు తల్లి మహితది బర్త్డే అనమాట అండి. మీ అందరూ కూడా మహితకి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. హ్యాపీ బర్త్డే మహిత తల్లి, బంగారు తల్లి. నా బంగారం నువ్వు ఎప్పుడు బాగుండాలిరా, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఒకటి తీసుకుంటే ఇంకొకటి తప్పకుండా దేవుడు ఇస్తాడు అనేసి అంటారు. నీకు ఆ చూపుని తీసుకున్న భగవంతుడే అందరి సపోర్ట్ నీకు ఇచ్చి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ చూసే వాళ్ళందరికీ నా మాటగా చెప్తున్నానండి. ఎందుకంటే నా మనసుకు దగ్గర అయిన వాళ్ళు, నేను నచ్చిన వాళ్ళే నా ఛానల్ చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. తప్పకుండా ఒకసారి మహిత ఛానల్ని ఒకసారి చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పాపని సపోర్ట్ చేయండి. కనీస ధర్మం, మన ధర్మం, అది కనీస ధర్మం అన్నమాట. చిన్న పాప అండి, 2 years బేబీ. చక్కగా అమ్మాయి ఇప్పుడు కంటి చూపు లేకపోయినా ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలిసిన, చేతిలో ఏది పెట్టి ఇదేంటో చెప్పు అన్నా సరే ఇంగ్లీష్ లోను తెలుగులో కూడా చాలా చక్కగా చెప్తుందండి. నేను ఆ అమ్మాయి వీడియోస్ అన్ని చూశాను. నిజంగా అమ్మాయికి అది గాడ్ ఇచ్చిన గిఫ్టే అండి. కానీ కంటి చూపునైతే తీసేసుకున్నాడు భగవంతుడు. వెరీ సారీ రా మహిత తల్లి, నీ వీడియోస్ చూసినప్పుడల్లా నాకు చాలా జాలిగా అనిపిస్తుంది తల్లి, అందుకే ఎక్కువ చూడలేకపోతున్నాను. ఈ రోజైతే బర్త్డే బేబీ చాలా క్యూట్ ఉన్నారా తల్లి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చూశాను నీ వీడియోస్. మళ్ళీ మరొక్కసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారం. ప్లీజ్ అండి, వాచ్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, తప్పకుండా మహిత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మహితల్ని సపోర్ట్ చేయండి. అది మన కనీస ధర్మం, మన మానవత్వం అని కూడా అంటారు దాన్ని. ప్లీజ్ అండి, మీరు ఏమి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదండి. వీడియో చూడండి, ఒక లైక్ చేయండి, అమ్మాయిని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, అర్థమైంది అనుకుంటాను నా ఫీలింగ్స్. ప్లీజ్ అర్థమైతే తప్పకుండా మహిని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మహి పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి.